ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేనేం కూర చేస్తున్నాను తెలుసా? రాగి సంగటి ముద్ద చేస్తున్నానండి. ఇది మసాలా. మంచిగా తాగుతాం కదా, ఆ గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ బియ్యం పోసుకొని 7-8 గ్లాసుల వరకు వాటర్ పోసాను. 1 స్పూను సాల్ట్ వేసాను. ఎందుకంటే మనం దీంట్లో 2 గ్లాసులు ఏదైతే గ్లాస్ హాఫ్ గ్లాసు స్టోర్ బియ్యం కానీ మంచి బియ్యం కానీ పోసుకొని 2-3 సార్లు కడుక్కొని ఇలా ఉడికించుకుంటాము. ఆ తర్వాత 2 గ్లాసులు అదే గ్లాస్ తోటి రాగి పిండి పోస్తాము. ఆ రాగి పిండికి 1 స్పూన్ సాల్ట్ అనేది సరిపోయింది. 7 గ్లాసులు వాటర్ అనేది సరిపోతాయి. ఒక్కొక్కసారి వాటర్ ఎక్కువ పట్టినా కూడా మనం అప్పటికప్పుడు కలుపుకోవచ్చు. కలిపేసి ఒక 5 నిమిషాలు సిమ్లో అలా వదిలేసినా సరే రాగి సంగటి తయారవుతుంది. పెద్ద తలకాయ కాళ్ళు కూర ఇలా ఉడికించుకున్నాను అనమాట. చూపిస్తానండి. 6 విజిల్స్ వచ్చేటట్టుగా పసుపును, 1 స్పూన్ సాల్ట్, బిర్యానీ ఆకు, 1 గ్లాసు వాటర్ పోసేసి ఉడికించుకున్నాను. ఆ వాటర్ కూడా మనం పడేసుకోకూడదు, ఇందులో వేసేసుకోవాలి. మంచి ముహూర్తాల కోసం హైరాణ అయిపోతూ ఉంటారు కదండి. పూజారి గారు సీనియర్లు ఉంటే బాగుండి మంచి ముహూర్తాలు చెప్తారు, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే అట్లా హైరాణ అయిపోతూ ఉంటారు కదా. వీళ్ళు పెద్దవాళ్ళు చాలా సీనియర్స్, ముహూర్తాలు అనేది మంచిగా చెప్తారు. శుభకార్యాలు శుభముహూర్తాల కోసం వీళ్ళని కాంటాక్ట్ అయితే